వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ వందనం. ఇప్పుడు మీకు కూడా ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది. మాట్లాడే సమయం కూడా కాదు ఇది. కానీ సభ మర్యాద, నేను 4 నిమిషాలు మాట్లాడాల్సిందే. గోరెటెంకన్న వాస్తవానికి చాలా విషయాలు చెప్పిండు వ్యవసాయానికి సంబంధించి. మన పాత్ర కూడా దాన్ని జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఈ వ్యవసాయం మేము చిన్నప్పుడు చూసిన వ్యవసాయం కాదది. ఓ 15-16 రకాల పంటలు పండేది ఇంట్లో. కొన్ని పైన వేలాడుతుండేది, కొన్ని గుమ్ముల్లో ఉండేది, కొన్ని సంచుల్లో నింపి దాచిపెట్టేది. అమ్మటం తక్కువ. కానీ కాలం మారింది. ఆ మారిన కాలంలో వచ్చిన సంక్షోభానికి తిరుగుబాటే తెలంగాణ ఉద్యమం. అది అర్థమైతే, వాస్తవానికి వ్యవసాయం అర్థమైతే తెలంగాణ అర్థమవుతుంది. వచ్చిన ఆ వ్యవసాయం పోయి మెల్లమెల్లగా ఎక్కడ పోయినా మాకు తెలిసిన పరిస్థితులు మారుతూ వచ్చినాయి. పెద్దలు చాలామంది చెప్పిండ్రు పునాసలు పోయినాయని, పునాస పంటలు పోయినాయని. అంటే వర్షాకాలంలో వేసేటువంటి ఆరుతడి పంటలన్నీ మీ భాషలో చెప్పాలంటే అవన్నీ మాయమైపోతూ వచ్చినాయి. అవి మాయమైపోయిన తర్వాత వచ్చిన సంక్షోభం ఒకటి తెలంగాణ గ్రామాల్లో విస్తరించింది. ఆ పంటలన్నీ పోయిన తర్వాత వ్యవసాయం ఎట్లా నడపాలో, ఎట్లా ముందుకు సాగాలి అంటే ఒక బోరు వేసి ఒక పత్తో వరో పండిస్తే తప్ప బతకలేని సందర్భం వచ్చింది. ఆ పంటలు పండటానికి తెలంగాణలో అనువైన వాతావరణం లేదు. ఎందుకంటే బోర్లు కూడా ఎండిపోతూ వచ్చినాయి. చెరువులు రిపేర్ చేయలేదు, కాలువలు రాలేదు తెలంగాణకి. అవి 2 మాయమైపోయిన తర్వాత బోర్లు ఎంత లోతు వేసినా కానీ అవి నీళ్లు ఇవ్వలేని దుస్థితి. భూమి తల్లి పూర్తిగా తడారిపోతున్నటువంటి సమయం అది. ఆ సమయంలో విపరీతంగా పెట్టుబడి పెట్టి బోర్లు వేస్తుండేది. నేను ఒకసారి మెదక్ గ్రామం పోతుంటే ఓ ముసలాయన ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాడు. మిగతా వాళ్ళందరూ ఆయన పొలం దగ్గరికి రానియొద్దని ఆపుతున్నారు. ఎందుకంటే ఈ పొలం కాడ బోర్ వేస్తున్నారు. నీళ్లు పడితే లేదో అనుమానం. ఆ నీళ్ళ కోసం తనలాట. ఆ పరిస్థితి అది. ఆ పరిస్థితిలో ఈ చూస్తే ఈయన తట్టుకోలేడు, గుండె ఆగి చచ్చిపోతాడని వాళ్ళకు భయం. అట్లాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ ఒక పరిష్కారంగా ముందుకొచ్చింది. ఇవాళ దాంతోపాటు సమాంతరంగా తెలంగాణలో వాస్తవానికి రైతు పోరాటం చేయలేదని కాదు, రైతు చాలా పోరాటం చేసిండు. దేశాలు తిరిగి ఆదాయం సంపాదించుకొని వచ్చి భూమి కొన్నాడు. పెన్లాం మెడలో ఉన్న నగలన్నీ అమ్మి భూమి కొన్నాడు. పోరాటం చేసి భూమి సంపాదించుకున్నాడు. గవర్నమెంట్ పంచిన భూమి సంపాదించుకున్నాడు. ప్రతి ఒక్కరి దగ్గర 2 ఎకరాలు 3 ఎకరాలు చేరిన తర్వాత ఆ 3 ఎకరాలతోని వ్యవసాయం చేయాలనే ఒక ఘర్షణ మొదలైంది. ఆ పోరాటం నుంచి బయటపడలేక ఆత్మహత్యలు. సరిగ్గా ఎప్పుడు తెలంగాణలో ఆత్మహత్యలు మొదలైనయో అప్పుడే తెలంగాణ ఉద్యమం కూడా మొదలైంది. ఇవి 2 విడివిడిగా సాగలేదు. సరిగ్గా అదే సమయం తెలంగాణలో మన దగ్గర తెలంగాణ ఉద్యమము సాగుతూ ఉన్నది. చాలా గ్రామాలు తిరిగినాం అప్పుడు. ఎందుకు ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి? తెలంగాణ రైతు కొట్లాడే తెలుసు కానీ ఆత్మహత్య తెలియదు కదా, ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? సాగుతున్నటువంటి కొత్త వ్యవసాయము అర్థం కాక, ఆ వ్యవసాయాన్ని తట్టుకోలేక, ఒక మార్కెటు వలయంలో చిక్కుకొని తట్టుకోలేక ఒక సంక్షోభంలో పడిపోయింది. అప్పుడు జరిగిన పోరాటమే మామూలు పోరాటం కాదది. ప్రపంచంలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతి కొద్ది చెప్పుకోదగిన పోరాటాల్లో తెలంగాణ పోరాటం ఒకటి. శాంతియుతంగా సాగింది. ప్రజలందరూ దాంట్లో భాగస్వాములైనరు. చాలా విచిత్రం ఏంటంటే మొత్తము రాజకీయ వ్యవస్థ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది. కానీ తెలంగాణ ప్రజలు ఒక్కలే ఈ రాజకీయ వ్యవస్థను ధిక్కరిస్తూ పోరాటం చేయటం ప్రారంభించారు. ఆ ధిక్కార స్వరం వినిపించడానికి చేసిన ప్రయత్నం, మామూలు ప్రజలే చేసిన ప్రయత్నం, అది మామూలు ప్రయత్నం కాదు.
ఆ ప్రయత్నం నుంచి మరి తెలంగాణ సాధించుకోగలిగినాం. మనుషులు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి వచ్చింది. మనకు కొత్తగా ఈ రాజ్యాన్ని మనమే నడుపుకునేటువంటి అవకాశాన్ని పొందగలిగినాం. ఇవన్నీ సాధ్యమైనవి. కానీ ఇవాళ చాలా కీలకమైందంటే ఈ చిన్న రైతు కేంద్రంగా మళ్ళీ మనం ఒక ప్రపంచాన్ని నిర్మించుకోగలగాలి. అది ఇవాళ తెలంగాణ అవసరం. వాళ్లకు చదువు ఎట్లా చెప్పాలి, వైద్యం ఎట్లా అందించాలి, బతుకుదెరువు ఎట్లా చూపించాలి. ఎందుకంటే ఒక కాలు ఊళ్ళో ఉంటే ఒక కాలు పట్టణంలో ఉన్నది. ఈ పట్టణానికి వచ్చి ఓ కూలి పని చేసుకునో ఆటో నడిపో బతికేటువంటి పరిస్థితి ఇది. ఈ పరిస్థితి నుంచి బయటపడి గౌరవంగా బతకటానికి మనకు బతుకుదెరువు అవకాశాలు ఏముంటాయి? ఇది ఇవాళటి తెలంగాణ అవసరం. ఈ అవసరంలోనే మీ పాత్ర అన్నిటికంటే చాలా కీలకమైనటువంటి పాత్ర మీది. ఒక పరిష్కారాన్ని వెతకాలి. మార్కెటింగ్ నుంచి, దోపిడీ నుంచి రైతులు ఎట్లా ఆదుకోగలరు? రైతు ఏ పంటలు పండిస్తే ఇవాళ తెలంగాణలో నిలదొక్కోగలుగుతాడు? ఎటువంటి వ్యవసాయం ఇవాళ తెలంగాణకు అవసరం? ఇది ఇవాళటి తెలంగాణలో నిజానికి చర్చ జరగవలసిన సమయము, సందర్భం. ఈ ఆకలి అయితే అంటే మాట్లాడుకునే విషయాలు కావు ఇవి. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా చాలా లోతుగా ఇట్లాంటి చర్చను ఒకదాన్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలి తెలంగాణ ఈ గ్రామాల్లో ఇవాళ? ఎట్లా మనం రైతును బతికించాలి, ఎట్లా తెలంగాణ పల్లెను బతికించాలి అన్నదే ఇవాళటి ఆరాటం. ఈ ఆరాటానికి ఒక పరిష్కారం మీ నుంచే సాధ్యమవుతుందని కోరటానికే ఇవాళ ఇక్కడి దాకా రావటం జరిగింది. ఉద్యమకారులు మళ్ళీ ఒకసారి ఐక్యం కావటం, ఆ పాత స్ఫూర్తిని గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఆ స్ఫూర్తిని గుర్తు చేసుకోవటం మాత్రమే కాదు, ఆ స్ఫూర్తితో ముందుకు తువ్వ వేసుకోవటం కూడా ఇవాళటి అవసరం. అది ప్రభుత్వాలు చేస్తే మనకేం పని లేదు అనుకుంటే చాలా పొరపాటు. మనం చేతిలో చాలా చేయవలసిన అవసరం ఉంది. ప్రతిదీ మనం చాలా ఒక పాత్ర మనకంటూ ఉంది అనేది ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. ఆ పాత్రను నిర్వచించుకునే ప్రయత్నమే ఇవాళటి సమావేశం అని నేను భావిస్తూ ఉన్నా. చాలా అద్భుతంగా ఈ సంవత్సర కాలంగా జరిగిన పరిణామాలను ఆహ్వానిస్తూ వైస్ ఛాన్సలర్ గారిని, మిమ్మల్ని అందరినీ అభినందిస్తూనే భవిష్యత్తుకు దారులు వేసుకునే క్రమంలో ఒక ప్రయాణం అయితే మొదలైంది, కానీ ఇంకా దీనికి ఒక స్పష్టమైన రూపం ఇచ్చి దీన్ని నిర్వచించి దీన్ని వ్యవస్థితం చేసే పనిని కొనసాగించాలని మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.